యాక్చువల్లీ ట్రైన్లో నేను నోటీస్ చేసింది స్పెషల్గా మహామన కోచ్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అండ్ నేను ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను 02831 విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. యాక్చువల్లీ ఇదే లాక్డౌన్ తర్వాత జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రయాణించే మొదటి రన్. ఇంకా లేట్ చేయకుండా ప్లగ్ ఇన్ యూర్ హెడ్ ఫోన్స్ అండ్ బీ రెడీ టు ఇమర్స్ ఇన్ టు ద జర్నీ. యాక్చువల్లీ ట్రైన్ గురించి చెప్పాలంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి 02831 అండ్ ఈ ట్రైన్ ప్రతిరోజు ప్రయాణిస్తుంది. అండ్ విశాఖపట్నం నుండి ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 6:20 బయలుదేరి సికింద్రాబాద్ జంక్షన్కి అదే రోజు సాయంత్రం 6:30 చేరుకుంటుంది. అలానే లింగంపల్లికి అదే రోజు రాత్రి 7:40 చేరుకుంటుంది. అండ్ ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 710 కిలోమీటర్లు. అండ్ ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఈ ట్రైన్ 13 గంటలు సమయం తీసుకుంటుంది. అండ్ మార్గంలో ఈ ట్రైన్ 20 హాల్ట్స్లో ఆగుతుంది. ఈ ట్రైన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కిందకు వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ ట్రైన్లో మొత్తం 24 కోచెస్ ఉన్నాయి. వాటిల్లో 8 సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచెస్, 11 సెకండ్ క్లాస్ రిజర్వ్డ్ కోచెస్, అలానే 3 ఏసీ చైర్ కార్ కోచెస్ ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్లో ఎటువంటి ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ లేదు. యాక్చువల్లీ ఇది కోవిడ్ స్పెషల్గా నడవడం వలన ఇవన్నీ కూడా రిజర్వ్డ్ కోచెస్గానే ఉన్నాయి. విశాఖపట్నం నుండి లింగంపల్లి మధ్య ఈ ట్రైన్లో ఏసీ చైర్ కార్ కోచ్ వచ్చేసి 1110 రూపాయలు, అలానే సెకండ్ సీటింగ్కి 260 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ట్రైన్లో ఎటువంటి ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ అయితే లేదు, ఓన్లీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ మాత్రమే అవైలబుల్ ఆప్షన్. అండ్ ఈ ట్రైన్లో ఎటువంటి స్లీపర్ క్లాస్ ఫెసిలిటీ కూడా లేదు. అండ్ నేను ఈ ట్రైన్ సామర్లకోట జంక్షన్ నుండి బోర్డ్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ సామర్లకోట జంక్షన్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ SLO. అండ్ ఈ స్టేషన్ని 1899 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి టువర్డ్స్ విశాఖపట్నం, అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసి టువర్డ్స్ విజయవాడ. సెకండ్ ప్లాట్ఫామ్ మోస్ట్లీ కాకినాడ వెళ్ళే ట్రైన్స్ ఆగుతాయి. అండ్ కాకినాడ నుండి సామర్లకోట 12 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా దూరం ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. అండ్ చైనామేడ్ వైరస్ రాకముందు సామర్లకోట జంక్షన్లో 130 ట్రైన్స్ వరకు ఆగాయి. బట్ ప్రస్తుతం కేవలం 80 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి ఎటువంటి ట్రైన్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అవ్వదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:22 అయితే అయింది. అండ్ జన్మభూమి ఎక్స్ప్రెస్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8:34. సో ప్రజెంట్ ఇంకా 10 మినిట్స్ టైం అయితే ఉంది. సో ట్రైన్ ఎక్కాక మీట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. A few moments later. ట్రైన్ ఎక్కాను. యాక్చువల్లీ సామర్లకోట షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8:34. బట్ ట్రైన్ అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ డిలేలో ఉంది. కోచ్ అయితే చాలా క్లీన్గా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ రన్ కాబట్టి ఇంత క్లీన్గా అయితే ఉంది. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ రన్ కాబట్టి. సో ఇది మిర్రర్ అండ్ వాష్ బేసిన్, డస్ట్బిన్ లేదు, అండ్ సోప్ హోల్డర్ అండ్ వాటర్ అయితే వస్తుంది నీట్గా ఉంది. వాష్ బేసిన్ అండ్ మిర్రర్ అంతా. వాష్రూమ్ కండిషన్ ఏంటో. సో ఇది వాష్. సో ఇది వాష్రూమ్ నెంబర్ 1. మిర్రర్ అయితే చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇది వాష్ బేసిన్ కూడా క్లీన్గానే ఉంది. బట్ డస్ట్బిన్ అయితే లేదు. అండ్ వాటర్ కూడా ఫుల్గానే ఉంది. సో ఇది లైట్ అండ్ ఇది ఫ్లష్.
పర్చేస్ చేసింది స్పెషల్గా మన కోచ్. ఆ కోచ్ వచ్చేసి D6. ఆ కోచ్ ఎలా ఉందనేది ఇది చూద్దాం. సో ఇది మహామన కోచ్ అండ్ ఎదురుగా మిర్రర్ చూడొచ్చు. మిర్రర్, వాష్ బేసిన్, సోప్ హోల్డర్ అండ్ పైన ఇండికేటర్ చూడొచ్చు, డిస్ప్లే ఇండికేటర్. సో ఇప్పుడు వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వాష్రూమ్ బాగుంది, నీట్గా. మిర్రర్, సోప్ హోల్డర్ అండ్ ఇది వాష్ బేసిన్. వాష్ బేసిన్ కూడా బాగుంది, క్లీన్గా. సో ఇప్పుడు ఫ్లష్ చూద్దాం ఎలా ఉందో. సో ఫ్లష్ కూడా నీట్గా వర్క్ అవుతుంది అండ్ పైన లైట్ చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా వాష్రూమ్ అండ్ మహామన కోచ్ ఇంప్రెషన్. A few moments later. సో 50 కిలోమీటర్స్ ప్రయాణం తర్వాత మనం చేరుకున్నాం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ, మేజర్ సిటీ రాజమండ్రి. స్టేషన్ కోడ్ RJY. యాక్చువల్లీ ట్రైన్కి స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి రాజమండ్రిలో 9:25 AM. బట్ ప్రజెంట్ ట్రైన్ అప్రాక్సిమేట్లీ 9:45 AMకి రీచ్ అయింది అండ్ ఇక్కడ 5 minutes హాల్ట్ అయితే ఉంది. అండ్ ఈ స్టేషన్ ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ ఈ స్టేషన్ని 1899 సంవత్సరంలో నిర్మించారు. అండ్ ఈ స్టేషన్ నుండి దాదాపు రోజుకి 190 ట్రైన్స్ వరకు ప్రయాణిస్తుండేవి చైనా మిడ్ వైరస్ రాకముందు. బట్ ప్రస్తుతం అయితే కేవలం 110 ట్రైన్స్ మాత్రమే ప్రయాణిస్తున్నాయి అండ్ ఈ స్టేషన్ నుండి 6 ట్రైన్స్ ఆల్టర్నేట్ అలానే టర్మినేట్ అవుతాయి. సో ప్రజెంట్ తాడేపల్లిగూడెం స్టేషన్ చేరుకున్నాం. స్టేషన్ కోడ్ TDT అండ్ ఇక్కడ ట్రైన్ స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 10:03. ప్రజెంట్ ట్రైన్ చేరుకున్న టైం వచ్చేసి 10:25 అండ్ ఇక్కడ ట్రైన్కి 2 minutes హాల్ట్ అయితే ఉంది. అండ్ తాడేపల్లిగూడెం స్టేషన్ ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాలంటే చైనా మిడ్ వైరస్ రాకముందు ఇక్కడ 71 ట్రైన్స్ ఆగేవి. బట్ అట్ ప్రెసెంట్ కేవలం 44 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి అండ్ ఇక్కడ నుండి ఏ ట్రైన్ ఆర్సెట్ అలానే టర్మినేట్ అవ్వదు. అండ్ తాడేపల్లిగూడెం నుండి తణుకు లేదా భీమవరం చేరుకునేవారు చేరుకుంటూ ఉండొచ్చు. తణుకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 kilometers దూరంలో ఉంటుంది అండ్ భీమవరం అప్రాక్సిమేట్గా 40 kilometers దూరంలో ఉంటుంది. సో
ట్రైన్ అయితే మూవ్ అయింది. పట్టుకోవడం తర్వాత ట్రైన్ ఆగిపోయాయి. నెక్స్ట్ హాల్ట్ ఏలూరు. బట్ యాక్చువల్లీ ట్రైన్ కోచెస్ బాగానే ఉన్నాయి, క్లీన్గానే ఉంది, కోచెస్ క్లీన్గా ఉన్నాయి, పైగా వాష్రూమ్స్ క్లీన్గా ఉన్నాయి. బట్ ఒకటే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అట్లీస్ట్ కంపార్ట్మెంట్కి ఒక ప్లగ్ సాకెట్ కూడా లేదు. సో 139 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం చేరుకున్నాం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏలూరు. స్టేషన్ కోడ్ ఈఈ. అండ్ ఈ స్టేషన్ని 1893లో ఓపెన్ చేశారు. అండ్ ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఏలూరు స్టేషన్లో సిగ్నల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ట్రైన్ 11 o'clock డిపార్ట్ అయింది. అండ్ ఆపోజిట్ ప్లాట్ఫామ్ మీద ముంబై సిఎస్టిఎం భువనేశ్వర్ కొనార్క్ ఎక్స్ప్రెస్ వస్తుంది. సో మేబీ ఏలూరు అవుట్స్కట్స్లో ట్రైన్ క్రాస్ చేయొచ్చు. ట్రైన్ వచ్చేసి ముంబై సిఎస్టిఎం భువనేశ్వర్ కొనార్క్ ఎక్స్ప్రెస్ హెడింగ్ టువర్డ్స్ ఏలూరు. నెక్స్ట్ న్యూస్బీడ్. అండ్ న్యూస్బీడ్ ఏలూరు నుండి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో న్యూస్బీడ్లో కలుగుతాం. సో ప్రజెంట్ మనం చేరుకున్న స్టేషన్ న్యూస్బీడ్. స్టేషన్ కోడ్ NZD. యాక్చువల్లీ ఇక్కడ ట్రైన్కి స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 10:58. బట్ ప్రజెంట్ ట్రైన్ 11:16కి చేరుకుంది. అండ్ ఇక్కడ 2 minutes హాల్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే చైనా వైరస్ రాకముందు ఇక్కడ 20 ట్రైన్స్ హాల్ట్ అయ్యి, బట్ ప్రస్తుతం 6 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి ఏ ట్రైన్ అర్జెంట్ అలాంటి టర్మినేట్ అవ్వదు. అండ్ ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది.
లింగంపల్లి వెళ్ళే స్పెషల్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చిపోతుంది. ట్రైన్ ట్రైన్ నెంబర్ 02831 from Visakhapatnam to Lingampalli has arrived at platform number 5. A few moments later. సో జన్మభూమి ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్ నుండి డిపార్ట్ అయింది అండ్ నెక్స్ట్ ట్రైన్ తెనాలి వెళ్ళి అక్కడ నుండి గుంటూరు మీదుగా సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. యాక్చువల్లీ తెనాలి జంక్షన్ నుండి జన్మభూమి ఎక్స్ప్రెస్కి చాలా కాలం లోకో రివర్సల్ ఉండేది, బట్ చాలా సమయం వేస్ట్ అయ్యేది. సో దానికోసం ఏంటంటే ఇలా ఎలక్ట్రిక్ లోకోని విజయవాడ జంక్షన్లో అటాచ్ చేసి పంపిస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ లోకో అటాచ్ చేసి పంపిస్తున్నారో ఇకపై అంటే తెనాలి జంక్షన్ నుండి టువర్డ్స్ గుంటూరు ఈ లోకో ఛార్జ్ తీసుకుంటుంది. సో 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం చేరుకున్నాం విజయవాడ జంక్షన్ అండ్ దీంతో ఈ జర్నీ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ట్రైన్లో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఒకటే ఏంటంటే ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు, బట్ వాష్రూమ్స్ క్లీన్గానే ఉన్నాయి, అలానే కోచ్ కూడా క్లీన్గానే ఉంది, స్పేషియస్గానే ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు, నోటీస్ చేయలేదు. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలానే మరిన్ని అప్కమింగ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో విల్ మీట్ యూ విత్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.